ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు సదా నన్ను గుర్తుంచుకో, హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు, అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది. ఓం సాయిరామ్. ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పే కథ అయితే బాబా గారు తో పాటే ఉండి ఆయన నిత్యం బాబాగారి నడవడికలు, బాబాగారి దగ్గర ఎలా ఉండాలి అవన్నీ కూడా నేర్చుకున్నారు. ఆ భక్తుని పేరు కూడా ఇప్పుడు చెప్తాను నేను. అతను నాగపూర్ నివాసి కోటీశ్వరుడైన శ్రీ గోపాలరావు ముకుంద్ అలియాస్ బాపు సాహెబ్. బూటీ సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతను ఒక న్యాయవాది, అలాగే వ్యాపారవేత్త. అతనికి వ్యాపారానికి సంబంధించిన శాఖలు పలుచోట్ల ఉన్నాయి. బాబా అతన్ని ప్రేమగా బూటయ్యా అని పిలిచేవారు. చాలామంది భక్తులు బాబాతో మాట్లాడేవారు, వాదించేవారు. కానీ బూటీ, నోల్కర్, అలాగే కపడ్డేలు ముగ్గురు మాత్రం బాబా సమక్షంలో ఎప్పుడూ మౌనంగానే ఉండేవారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, బాబా చెప్పినట్టు నడుచుకోవటం. కోటీశ్వరుల అయినప్పటికీ కూడా బూటీ సాధు సత్పురుషుల సేవను ఎంతో ఇష్టపడేవారు. అతను బెరార్కి చెందిన సత్పురుషుడు. గజానన్ మహర్షిను గురువుగా భావిస్తూ సంవత్సరంలో ఎక్కువ సమయం వారి సేవలో గడపాలని తలచేవాడు. ఒకసారి బూటీ హజరత్ తాజుద్దీన్ బాబాను దర్శించాడు. ఆయన, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నారు, త్వరగా అక్కడికి వెళ్ళు అని అన్నారు. ఆయన మాటలు బూటీకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత 1910వ సంవత్సరంలో శ్రీ ఎస్బి ధూమాల్ అతన్ని మొట్టమొదటిసారిగా సాయిబాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. ఒకప్పుడు గజానన్ మహారాజ్ సేవలో ఎక్కువ సమయం గడపాలనుకున్న బూటీ బాబా దర్శనంతో ఎంతో తృప్తి చెంది కుటుంబంతో సహా తరచూ షిరిడీ వెళ్ళి బాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. క్రమంగా అతను షిరిడీలోని తన శాశ్వత నివాసం చేసుకోవాలని ఆరాటపడసాగారు. అందుకోసం షిరిడీలో ఒక భవన నిర్మాణం చేయాలని తరచూ అనుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్న ఆరతి తర్వాత బాబాకు ఎడమ వైపున కూర్చొని బూటీ భోజనం చేసేవారు. బాబా రోజు లెండీకి వెళ్ళి రావటం ఒక ఉత్సవంగా మారినప్పటికీ అతను బాబాకు ఎడమవైపునే నడిచేవారు. ఒకసారి కడుపులో శీతలం కారణంగా ఎడతెరిపలేని వాంతులు, విరేచనాలతో బూటీ ఎంతో బాధపడ్డాడు. అతని వద్ద అన్ని రకాల ఔషధాలు ఉన్నప్పటికీ వాటిలో ఏవీ అతని అనారోగ్యాన్ని నయం చేయటంలో ప్రభావాన్ని చూపలేదు. అతను తనకేమవుతోందోనన్న భయంతో ఆందోళన చెందసాగాడు. వాంతులు, విరోచనాలతో పూర్తిగా నీరసించిపోయినందున తన అలవాటు ప్రకారం బాబా దర్శనం కోసం మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బూటీ పరిస్థితి తెలిసిన బాబా అతనిని తీసుకొని రమ్మని ఒక వ్యక్తిని పంపించారు. అతి కష్టం మీద బూటీ మసీదుకు రాగా బాబా అతన్ని తమ ముందు కూర్చోబెట్టుకొని, జాగ్రత్త, ఇక మీదట విరోచనం కాకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి అని అన్నారు. మళ్ళీ బాబా తమ చూపుడు వేలు చూపిస్తూ అవే మాటలు అన్నారు. ఒకవైపు శారీరక నిస్సహాయత, మరొక వైపు తన గురువు ఆజ్ఞ, గురువు చెప్పినట్లు చేయకపోవటం, పాపం ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు బూటీ. కానీ బాబా మాటలు చాలా శక్తివంతమైనవి. అంతటితో బూటీని బాధిస్తున్న 2 సమస్యలు సమసిపోయాయి. ఆ వ్యాధి నుండి అతనికి పూర్తిగా ఉపశమనం లభించింది. మరోసారి బూటీ కలరాతో బాధపడ్డాడు. దాహంతో అతని గొంతు ఎండిపోయింది. కడుపులో ఒకటే బాధ. డాక్టర్ పిల్లే అన్ని రకాల నివారణోపాయాలు ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక పిల్లై బాబాను ఆశ్రయించి నివారణోపాయం చెప్పమని అడిగారు. అప్పుడు బాబా మరుగుతున్న పాలలో బాదం, పిస్తా, ఆక్రోటు వేసి ఉడికించి పంచదారతో కలిపి సేవిస్తే వెంటనే అతనికి నయమవుతుందని చెప్పారు. బాబా మాటలకు బూటీ పిల్లై ఇద్దరు ఆశ్చర్యపోయారు. సాధారణంగా అటువంటి పదార్థాలు
అనారోగ్యాన్ని పెంచుతాయని ఏ వైద్యుడైనా చెప్తాడు. కానీ బూటీ సాధారణ భక్తుడు కాదు. అతనికి బాబాపై అపారమైన నమ్మకం. అతను బాబా ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటించాడు. చిత్రంగా అతని అనారోగ్యం వెంటనే ఉపశమించింది. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే అను గొప్ప జ్యోతిష్యుడు బూటీతో, ఈరోజు నాకు అత్యంత అశుభమైన రోజు. ఈరోజు నీకు ప్రాణగండం ఉంది. మనసులో ధైర్యాన్ని కూడగట్టుకొని అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. అది విని బూటీ మనసు ఆందోళనకు గురైంది. ప్రతి క్షణం దాని గురించే చింతించసాగాడు. తర్వాత తన అలవాటు ప్రకారం నానాసాహెబ్ తదితర భక్తులతో కలిసి మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాడు. బాబా అతనిని చూస్తూనే, ఈ నానా ఏమంటున్నాడు? ఈరోజు నీ జాతకం బాగా లేదని, నీకు మరణం సంభవిస్తుందని చెప్తున్నాడా? సరే, నీకు భయపడాల్సిన అవసరం లేదు. మృత్యువు ఎలా చంపుతుందో చూద్దాం అని అతనితో ధైర్యంగా చెప్పు అని అన్నారు. ఆ సాయంత్రం బూటీ మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాము కనిపించింది. అతను భయంతో బయటకు పరిగెత్తుకు వచ్చారు. అతని సేవకుడైన లహాను ఒక రాయిని తీసుకొని ఆ పామును చంపబోయాడు. బూటీ అతనిని వారించి వెళ్ళి కర్ర తీసుకొని రమ్మని పంపించాడు. లహాను కర్ర తీసుకొని వచ్చేలోపు పాము గోడపైకి ప్రాకుతూ అదుపు తప్పి క్రింద పడి ఒక రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ ఉదయం బాబా తనతో అన్న మాటలు జ్ఞాపకం చేసుకొని తనకు పాముకు ఏ హాని జరగకుండా బాబా కాపాడిన విధానానికి బూటీ ఆశ్చర్యపోయారు. 1916లో బూటీ రెండవ వివాహం షిరిడీలో జరిగింది. ఆ పెళ్లికి ఎండబ్ల్యూ ప్రధాన్ మొదలైన భక్తులు హాజరయ్యారు. ఒకసారి ఒక భక్తుడు బాబా చేతిలో ఒక జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని పెట్టి తిరిగి దాన్ని వారి ప్రసాదంగా తీసుకోదలిచాడు. అలా తీసుకోవటం వల్ల తనకు ఆ శాస్త్రంలో ప్రావీణ్యం సిద్ధిస్తుందని, తద్వారా తన దశ మారుతుందని అతని ఆలోచన. కానీ బాబా ఆ పుస్తకాన్ని అతనికి ఇవ్వకుండా దగ్గరలో కూర్చొని ఉన్న బూటీ చేతికిచ్చి దీన్ని తీసుకో అన్నారు. బూటీకి ఆ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తి లేకపోయినప్పటికీ బాబా ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. ఒక్కసారే చదివినప్పటికీ అతనికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగి నైపుణ్యం కలిగిన జ్యోతిష్యుడిలా పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయగలిగేవాడు. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. బూటీ చెప్పినట్లుగానే ఎన్నికల్లో ఆ సమయంలోనే జరిగి దీక్షిత్ గెలిచాడు. ఒక రాత్రి బూటీ శ్యామాలు దీక్షిత్ వాడ పై అంతస్తులో నిద్రపోతున్నారు. కొంతసేపటికి బూటీకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా అతనికి దర్శనమిచ్చి మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు అని ఆదేశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చి కలను గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో పక్కనే పడుకొని ఉన్న శ్యామ ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. బూటీ అతనిని మేల్కొలిపి మీరెందుకు ఏడుస్తున్నారని అడిగాడు. అందుకు శ్యామ, నాకొక స్వప్న దర్శనం అయింది. అందులో బాబా కనిపించి మందిరంతో సహా ఒక వాడాను నిర్మించండి, నేను అక్కడ ఉండి అందరి కోరికలు తీరుస్తాను అని చెప్పారు. మధురమైన వారి ప్రేమ పలుకులు విని నాకు భావోద్రేకం కలిగి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఆ పారవస్యంలోనే నా కళ్ళ నుండి కన్నీళ్లు పొంగిపోతూ ఉన్నాయి అని చెప్పాడు. శ్యామ మాటలు విన్న బూటీ తనకు కూడా అదే కల వచ్చిందని చెప్పాడు. ఇద్దరికీ ఒకే కల ద్వారా షిరిడీలో సొంత భవనం నిర్మించుకోవాలన్న తన కోరికకు బలం చేకూరి ఆలస్యం చేయక మందిరంతో సహా ఒక వాడాను నిర్మించాలని బూటీ సంకల్పించాడు. వెంటనే బాబా వాడా నిర్మాణానికి తమ అనుమతిని ప్రసాదించారు. బూటీవాడ నిర్మాణం 1915 డిసెంబర్ 30న ప్రారంభమైంది. వాడా నిర్మాణం 1915లో ప్రారంభమైనప్పటికీ 1913లోనే బూటీ అల్లుడైన నార్కేతో బాబా, నీ మామ ఇక్కడొక మందిరం నిర్మిస్తాడు, నువ్వు దానికి ధర్మకర్తవవుతావు అని ఈ నిర్మాణం గురించి ప్రస్తావించటం బాబా యొక్క సర్వజ్ఞతకు నిదర్శనం.
బూటీవాడ నిర్మాణ పనులను శ్యామ దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ముందుగా బావి త్రవ్వి పునాది నిర్మించారు. లెండీకి వెళ్ళి వచ్చినప్పుడు బాబా ఆ నిర్మాణపు పనులు పరిశీలించి, ఇక్కడ ఒక తలుపు, అక్కడ ఒక కిటికీ ఉంచండి, ఇక్కడ తూర్పుగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేయండి, అది వాడ అందాన్ని మరింత పెంచుతుంది అంటూ సూచనలు ఇస్తూ ఉండేవారు. కొంత నిర్మాణం జరిగాక పర్యవేక్షణ బాధ్యతలను బాపు సాహెబ్ జోక్కి అప్పగించారు బాబా. పనులు చకచకా సాగుతూ ఉండగా భవనం మధ్యలో మందిరం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి దానిపై మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బూటీకి ఆలోచన వచ్చింది. కానీ అతను బాబాను సంప్రదించకుండా ఏ పని ప్రారంభించడు. అందుచేత తనకొచ్చిన ఆలోచనను శ్యామతో చెప్పి బాబా అనుమతి తీసుకోమని చెప్పాడు. తమ దినచర్యలో భాగంగా బాబా లెండి నుండి తిరిగి వస్తూ బూటీవాడ వద్దకు చేరుకోగానే శ్యామ వారికి నమస్కరించి, బూటీ ఆలోచనలను చెప్పి మీరు అనుమతిస్తే మందిర నిర్మాణం త్వరగా పూర్తవుతుందని చెప్పాడు. బాబా సంతోషంగా తమ అనుమతినిస్తూ, సరే అలాగే కానివ్వండి, మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మేము అక్కడికి వచ్చి ఉంటాము అని వాడా వైపు చూస్తూ, వాడా నిర్మాణం పూర్తయ్యాక దానిని మనమే ఉపయోగించుకుందాం, అందరము అక్కడే ఆడుకుంటూ ఆనందంగా సమయాన్ని గడుపుదామని అన్నారు. అప్పుడు శ్యామ, దేవా, ఇది మీ ఖచ్చితమైన అనుమతి అయితే మీ అనుమతిని శుభముహూర్తంగా భావించి మందిర నిర్మాణం ప్రారంభించడానికి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టనా అని బాబాను అడిగారు. అందుకు బాబా కొట్టు అన్నారు. బాబా ఆదేశానుసారం ప్రకారం శ్యామ వెంటనే వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టారు. మందిర నిర్మాణం, మురళీధరుని విగ్రహ ప్రతిష్టకు వేదిక నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మురళీధరుని విగ్రహాన్ని తయారు చేయమని శిల్పుల్ని నియమించారు. ఇంతలో హఠాత్తుగా బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారికి అంతిమ గడియలు సమీపించినట్లుగా అందరికీ తోచింది. భక్తులందరూ ఎంతో ఆందోళన చెందారు. బాబా పాదస్పర్శ సోకనిచో లక్షలు ఖర్చు చేసి నిర్మిస్తున్న తన వాడా పరిస్థితి ఏమిటన్న దిగులుతో బూటీ పూర్తిగా నిరాశకు గురయ్యాడు. కానీ బాబా తమ చివరి క్షణాలలో నాకిక్కడ ఏమీ బాగాలేదు, నన్ను ఆ రాతి వాడాకు తీసుకుపోండి, నాకక్కడ సుఖంగా ఉంటుంది, శరీరాన్ని వాడాలో ఉంచండి అని చెప్పారు. ఆ మాటలు బూటీకి ఎంతో ఓదార్పునిచ్చాయి. బాబా దేహత్యాగం చేసిన తరువాత వారి కోరిక ప్రకారం బాబా పవిత్ర దేహాన్ని మురళీధరుని కోసం నిర్మించిన వేదిక క్రింద సమాధి చేశారు. బాబాయే మురళీధరుడయ్యారు. బూటీవాడ సాయిబాబా సమాధి మందిరం అయింది. రాతి భవనాన్ని నిర్మించిన దానికి బాబాకు అంకితం చేసి బూటీ విశేషమైన సేవ చేశాడు. తర్వాత సాయిబాబా సమాధి యొక్క పూజా కార్యక్రమాలు, సమాధి మందిర నిర్వహణకు శ్రీమాన్ బాబాసాహెబ్ బూటీ చైర్మన్గా 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం షిరిడీలో చావడి ముందు వేడుకలు, నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎంతోమంది ప్రజలు ఆ వేడుకలకు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం బూటీ ఏటా 500 రూపాయలు పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇస్తూ ఉండేవారు. గురు పౌర్ణమి వేడుకలను కూడా బూటీ ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఉండేవారు. బూటీ మరణానంతరం అతని కుమారులు 1940 వరకు కూడా ఈ పండుగలు నిర్వహించారు. 1941 నుండి సంస్థాన్ ఈ పండుగ నిర్వహిస్తోంది. ఆ ఖర్చుల నిమిత్తం బూటీ కుమారులు 100 రూపాయలు ఇస్తూ ఉండేవారు. 1921లో బాపు సాహెబ్ బూటీకి అంతిమ గడియలు సమీపించాయి. ఆ సమయంలో శ్యామ అక్కడే ఉన్నాడు. బూటీ శ్యామను దగ్గరకు పిలిచి, మాధవరావు, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. బాబా నన్ను తమ పాదాల చెంతకు చేర్చుకుంటే బాగుంటుంది. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు దగ్గరుంటే నాకు బాబా పాదాల వద్ద ఉన్నట్లే అనిపిస్తుంది అని చెప్తూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకొని శ్యామ పాదాలనే బాబా పాదాలుగా భావించి శ్యామ పాదాలపై తన శిరస్సునుంచాడు. ఆ తర్వాత బూటీ సంతోషంగా కన్నుమూశాడు. ఓం సాయిరామ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాబా గారితో ఉన్న ప్రతి భక్తుని కథలు కూడా ప్రతిరోజు విందురు కానీ.